ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నిదానించి ప్రతి పరిస్థితులు చూడడం అనేది నీ జీవితంలో ఉండాలి. సమస్యలు వస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, దేవుని వైపు నిదానించి చూసేటువంటి విశ్వాసం నీకుందా? ప్రతి ఒక్కరు విశ్వాసంలో పడుతూ లేస్తూ ఉంటారు గానీ, ఆయన కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. ప్రతి చిన్నదాని విషయంలో దేవుడు కృపరించి నడిపిస్తున్నటువంటి దాన్ని బట్టి ఎప్పుడైతే మన హృదయంలోని ధ్యానిస్తూ ఉంటామో, ఎప్పుడు గూడా మనం పడిపోవడం అనేది జరగదు. సంఖ్యాకాండం 21 అధ్యాయము 4 వచనం. వారు ఎదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లెను. ఎప్పుడైతే ప్రాణం సొమ్మసిల్లిపోతుంటుందో ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యతిరేకమైనటువంటి స్థితి, పోరాడేటటువంటి స్థితి, సణిగేటువంటి స్థితి ప్రతి ఒక్క హృదయంలో నుంచి కూడా అది పరిగెడుతూ ఉంటుంది. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు తప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది తండ్రి. అక్కడ వారు భోజనం కోసం ఆలోచన చేస్తున్నారు, నీళ్ల కోసం ఆలోచన చేస్తున్నారు. రుచి పసి లేనటువంటి ఏంటి ఇవి ఆహారం అని వారు సణుగుతూ ఉన్నారు. కానీ దేవుడు వారి కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాడో, ఆయనకి ఉద్దేశం ఏమై ఉందో, ఇంతగా ప్రయాసపడుతున్నటువంటి దేవుడు ఎటువంటి బహుమానాన్ని తమ కోసం సిద్ధపరిచాడు అనే దాని గురించి వారికి లేదు. కానీ వారు నిదానించి నీళ్ళు లేవని, ఆహారం లేవని, రుచి పసి లేనటువంటి ఆహారాన్ని అందజేయబడుతుందని దాని మీద నిదానించి చూడటం మొదలుపెట్టారు. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి కరువుగా ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తమే. యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకొనమనిరి. ప్రజల యొక్క హృదయస్థితి ఎలాగుందో చూడండి. తమ ప్రాణం కాపాడుకోవడానికి తాత్కాలికమైనటువంటి పశ్చాత్తాపం వారి హృదయంలో పెట్టుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారి ఎట్ల కృప చూపుతూనే ఉన్నాడు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇతర సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. కనుక సర్పాలు వచ్చి కరుస్తూ ఉంటే ఆ సమయంలో నిదానంగా ఉండాలంటే ఎంత కష్టం. ఈరోజు సమస్యలు నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు నిదానించి దేవుని సహాయం కోసం చూడడం అంటే నిద్రపోవడం మేలని చాలా మంది అనుకుంటారు. పరిశుద్ధ గ్రంథానికి దూరంగా ఉంటే చాలా మేలని చాలా మంది అనుకునేటువంటి వారు ఉన్నారు. ప్రార్థన కూడా చేయడం ఇంకనేది వారి జీవితంలో ఉంటుంది. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితులైనా సమస్య ఎదురైనప్పటికీ సమస్య నిదానించి చూడడం వల్ల దాని గురించి నువ్వు సరిగా విజ్ఞాపన చేయగలుగుతావు. ఆ సమస్యలో విడుదల కొరకు దేవుడి దగ్గర నువ్వు సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. నువ్వు ఆయనతో కలిసి పని చేయకుండా నువ్వు ఎలా విడిపింపబడతావు? కనుక దుష్టుడు పెట్టినటువంటి సమస్యలను బట్టి కునుకుపోవడం కాదు కానీ ఈరోజు సర్వశక్తివంతుడైన జీవం కలిగినటువంటి దేవుడు నడిపిస్తున్నటువంటి నడిపింపుని బట్టి నీకు సమాధానం కలుగుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఏదైనా నువ్వు నిదానించి చూడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో నడిపింపుననేది అనుగ్రహిస్తాడు. కీడులోనికి పోవద్దు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలాన్ని ప్రతి దాన్ని అనుదినము వెంటాడి సమాధానం సంపాదించుకుంటూ నాయన కృప దయచేయండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్కరూ నింపబడినట్లుగా సహాయం దయచేయమని కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని స్థిరత్వంలో దయచేసి భయంకరత ప్రభావాలు మీరే పొందమని నీ శాశ్వతమైన భయం మీద మొదలుకొని సదాకాలం తోడుకొచ్చాడు. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.